నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకు చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శరవణ భవాయ నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చిలో కాలసర్ప దోషం ఏర్పడుతుంది అని అన్నారు. అంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతుంది అని అన్నారు. కాలసర్ప దోషం అంటేనే పెళ్ళిళ్ళు లేటుగా అవ్వడం, లేకపోతే పిల్లలు పుట్టకపోవడము, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా అని అంటున్నారు. ఏంటి అసలు ఒకసారి వివరించండి. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః. సర్పగ్రహ దేవతకి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కరిస్తూ, మనకి మార్చి 2వ తేదీ నుంచి కూడా కుజరాహుల యొక్క సమ్మేళనము సప్తమంలో, అంటే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం. ఈ 3 గ్రహాలకి ఎప్పుడైతే సంబంధం కలుగుతుందో దానిని సర్పదోషం అని కూడా అంటారమ్మా. అది జన్మజాతకంలో ఎవరికైనా సరే కుజదోషం అని అంటూ ఉంటారు. కుజుడు విడిగా కొన్ని స్థానాల్లో ఉండటం ద్వారా లగ్నం నుంచి, చంద్రలగ్నం నుంచి, శుక్రుడు యొక్క లగ్నం నుంచి కూడా కుజుడు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషంగా చెప్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వివాహ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, వైషమ్యాలు, విరోధాలు, ఎడబాట్లు, విడాకులు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, కోర్టు కేసులు ఎన్నుంటాయి. ఎందుకంటే కుజగ్రహం అంటేనే వెరీ షార్ప్ ప్లానెట్ అమ్మ. ఆవేశానికి, ఆందోళనకి, అరాచకత్వానికి, ఆటంకాలకి, అడ్డంకులకి కుజుడు ఏంటంటే చాలా ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్. మన భూమికి దగ్గరగా ఉంటాడు. భూమి నుంచి విడగొట్టబడ్డాడు కాబట్టి అంగారకుడు ఆ కుజుడు అంటే కుజ అంటే భూమి నుంచి ఆయన విడిపోయాడు. కాబట్టి ఆయన యొక్క ఎఫెక్షన్స్, ఆయన యొక్క కిరణాలు మన మీద ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఓకే, మార్చి 2 తారీఖు నుంచి ఎక్కువ, అంటే మార్చి 2 నుంచి ఆల్రెడీ ఫిబ్రవరి 23నే కుజుడు వెళ్ళి కుంభరాశిలో ఉన్నటువంటి రాహుతో కలుస్తున్నాడమ్మా. కాకపోతే కుజుడు తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ధనిష్టలో ఉంటాడు. ఏది మార్చి 2వ తారీఖు వరకు. ఓకే. కాబట్టి ఈ కుజరాహుల యొక్క సమ్మేళనం కలిగినప్పటికీ కుజుడి నుంచి పెద్దగా ఎఫెక్ట్లు ఏమి తగలవు. ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి. మార్చి 3వ తేదీ నుండి మనకి ఈ కుజరాహుల యొక్క సమ్మేళనము దాదాపుగా ఏప్రిల్ 3, 4 వరకు ఉంటుందమ్మా. ఒక్క 30-32 రోజులు కుజరాహువులు. అందులో మనకి మార్చి 3వ తేదీ నుండి మార్చి 20-21వ తేదీ వరకు ఈ 2 గ్రహాలు కలిసి కుజుడు కూడా రాహు నక్షత్రంలో ఉండి అనేక బీభత్సకరమైనటువంటి సంఘటనలకి దారితీస్తాడు. యుద్ధాలు కావచ్చు, భయాందోళన కావచ్చు, తగవులు కావచ్చు, పాలకుల మధ్య రాజకీయ నాయకులకి కొంత ఎఫెక్టివ్ కావచ్చు, మిలిటరీ వ్యవస్థల్లో కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థలకి సంబంధించినటువంటి కొన్ని ప్రమాదాలు, అంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు కలగచ్చు. అట్లాగే కొన్ని చారిటబుల్ ట్రస్టుల్లో ఇబ్బందులు కలగచ్చు, అనాథాశ్రమాలు కావచ్చు. ముఖ్యంగా వాయుతత్వపు రాశి కాబట్టి విమానయాన సంస్థలకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కావచ్చు. అది విమాన ప్రమాదాలు కావచ్చు, విమాన సంస్థల్లో లేకపోతే ఆ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా విమానాలు ఎక్కేటప్పుడు, వాటికి సంబంధించిన విషయాలు కావచ్చు. ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఎన్నో రకాల సమస్యలకి దారి ఏర్పడబోతోందని చెప్పవచ్చు. అందులో ఈ కుజరాహువులతో పాటుగా కేతు ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా కుంభం నుంచి సింహరాశి మధ్యలోనే దాదాపుగా జూలై 10వ తారీఖు వరకు అక్కడక్కడే అన్నీ నడుస్తూ ఉంటాయి. సూర్యుడు కుంభంలో ప్రారంభమై ఈ జూలై వరకు కూడా అట్లా వెళ్ళి జూలై నుంచి ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత బుధ శుక్రులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అంటే ఆ సింహరాశిని దాటేస్తారు. మిగతా గ్రహాలు ఉంటూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే అమ్మ రాహుకేతువుల మధ్యలో ఒక 7 గ్రహాలు ఉంటాయో దాంట్లో చంద్రుడు తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఆయన వచ్చి ఒక 15 రోజులు వాళ్ళందరితో పాటు ఈ 2 గ్రహాల మధ్య నడిపించేటప్పుడు చాలా చాలా తేడాలు వస్తాయి. అది మనం వీక్షిస్తూనే ఉంటాం భవిష్యత్తులో. ముఖ్యంగా 6 గ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజ, రాహుకేతువుల మధ్యలో ఇవి ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని కాలసర్పయోగ దోషం అంటారు. వీటిలో మళ్ళీ సవ్యము, అపసవ్య కాల సర్ప దోషమని, దృశ్యార్ధ చక్రమని, అదృశ్యార్ధ సర్పదోషమని ఇట్లా చాలా ఉంటాయమ్మ. దీంట్లో ఇప్పుడు వచ్చే మంచికి చెడుక ఇదేంటంటే రాహువు నుంచి గనక మంచి దోషాలు, చెడు ఉంటాయి, 2 ఉంటాయి.
రాహుగ్రహం నుంచి కేతుగ్రహం వరకు, ఇప్పుడు రాహుకేతువులు ఏం చేస్తారు, అపసవ్యంగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అపసవ్యంగా జరుగుతూ ఉంటారు. మిగతా గ్రహాలు సవ్యంగా తిరుగుతూ ఉంటాయి, ఇవి అపసవ్యంగా తిరుగుతాయి. ఓకే. ఇప్పుడు కేతువు నుంచి రాహుగ్రహం మధ్యలో ఈ గ్రహాలన్నీ తచ్చాట్లాడతాయి, జరుగుతూ ఉంటాయి. ఆహా, ఓకే. రాహుని విడనాడి కేతువు వైపు వెళ్తూ ఉంటాయి. అంటే ఇక్కడ కేతువు యొక్క ఎఫెక్షన్స్ రాహు యొక్క కిరణాల మధ్యలో, ఛాయా కిరణాల మధ్యలో గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి ఆ భావాలు దెబ్బతింటాయి. కొంతమంది జన్మజాతకంలో అమ్మ రాహుకేతువుల మధ్యలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయి. ఒక లగ్నం ఉంటుంది, లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు ఉండి రాహువు నుంచి కేతువు మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయనుకోండి, ఆ భావాలు దెబ్బతింటాయి. అంటే అకస్మాత్తుగా ప్రమాదాలు జరగడం. కేతు ఇచ్చే ఫలితాలు ఈ గ్రహాలు కూడా ఇస్తాయా? వాళ్ళ కిరణాలు వీళ్ళ యొక్క ప్రభావాలని, కాంతి కిరణాలని స్తంభింపచేస్తాయి. ఓకే. ఈ గ్రహాలు ఇవ్వాల్సిన ఫలితాలని అధిక మోతాదులో ఇవ్వలేవు. ఇప్పుడు ఒక శుక్రుడు ఉన్నాడమ్మా, ఈ రెండు గ్రహాల మధ్యలో శుక్రుడు ఉంటే ఆ శుక్రుడు అనేవాడు వాళ్ళకి ఏ ధనానికి ఆధిపత్యమో సప్తమానికి ఆధిపత్యమో అయ్యాడు అనుకోండి, ధనము ఎంత కొట్టుకున్నా సంపాదించలేరు. వివాహము జరగడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఒకవేళ వివాహం జరిగినా సమస్యల పర్వం అవుతుంది. ఇట్లా రాహుకేతువుల మధ్యలో లగ్నం నుంచి ఆ రాహుకేతువులు మళ్ళీ 2లో 3లో అట్లా ఉంటూ ఉంటారమ్మా. దాదాపు 244 కాలసర్పయోగ దోషాలు మన శాస్త్రం నిర్మించబడి ఉంది. రాహువు నుంచి 124, అట్లాగే ఏ కేతువు నుంచి 124, ఇట్లా రకరకాలుగా ఉంటుంది మనకి సర్పదోషం. వీటిల్లో ఇప్పుడు ఏర్పడుతోంది ఏంటంటే కుంభలగ్నంలో, అంటే కుంభరాశిలో రాహు ఉన్నాడు, సింహరాశిలో కేతువు ఉన్నాడు. కేతువు నుంచి రాహుగ్రహ మధ్యంలో ఏర్పడుతుంది కాబట్టి విలోమ కాలసర్పయోగ దోషం అంటారు. ఇది కొన్ని ఇబ్బందులను అయితే క్రియేట్ చేస్తుంది కానీ అధిక మొత్తంలో ఇబ్బందులను కలగచేయదు. అదే రాహు నుంచి అయితే కనుక విపరీతాలు ఉంటాయి, విపరీతాలు చాలా ఉంటాయి. అయితే జన్మజాతకంలో ఎవరికైతే కుజదోషాలు కానీ, ఈ సర్పదోషాలు కానీ, పితృదోషాలు కానీ ఉన్నాయో, ఇలాంటి సమయంలోనే వాళ్ళు చక్కగా ఈ యొక్క గ్రహ సమ్మేళనాలు ఇలా జరిగినప్పుడు, ఈ సర్పదోషాలు జరిగినప్పుడు, ఇది ప్రపంచానికి వర్తిస్తుందమ్మా. ప్రపంచానికి వర్తించేది ఇది. ఏది ఈ కాలసర్ప దోషం కాదు, యోగ దోషం అంటారు దీన్ని. కాలసర్ప యోగం దోషంగా దాన్ని చెప్పరు. కాలసర్ప యోగ దోషాన్ని నివృత్తి చేయటం అంటారు. కాబట్టి యోగం అంటే మనకి ఏదో కోట్లు వచ్చేది లేకపోతే యోగం కాదు. ఎందుకంటే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు కాబట్టి దాన్ని మనం దోషంగా భావించకూడదు. కాబట్టి ఎవరి జాతకంలోనైతే సంతానపరమైనటువంటి నష్టాలు, అంటే గర్భవిచ్చిన దోషాలు కావచ్చు, లేకపోతే సంతానపరంగా ఆలస్యం అవటము, సంతానం కనలేనటువంటి పిండోత్పత్తి, అంటే ప్రతి స్త్రీకి కూడా అదొక కళ. అంటే నేను తల్లిని కావాలి, సంతానాన్ని కనాలి అని చెప్పి ఒక మంచి భావంతో ఉంటారు. అయితే ఏంటంటే వారి జాతకంలో ఈ రాహుకేతువులకి ఏదైనా సంబంధం ఉందనుకోండి, కుజుడికి రాహుకేతువులకి పూర్తిగా కంజెక్ట్ కానీ, అంటే యుతి కానీ, చూడబడటం కానీ, కుజ నక్షత్రంలో రాహువు కానీ, రాహు నక్షత్రంలో కుజుడు కానీ ఉంటే అవేమవుతుందంటే పూర్తిగా వారికి సంబంధించినటువంటి దోషాలు ఏర్పడతాయి. దానివల్ల సంతానహీనత్వము, సంతాన నష్టము, అట్లాగే ఎప్పుడు గొడవలు, విపరీతమైనటువంటి తగాదాలు, గొడవలు, ఏది ముట్టుకున్నా సరే అది ఆ పనులు జరగకపోవటము, ఉద్యోగాలు సరిగ్గా రాకపోవటం, సమయానికి రాకపోవటము, అట్లాగే వివాహము జరగటమే ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఎన్నోసార్లు శాంతులు చేస్తే జరుగుతుంది, సరైన శాంతి చేయకపోతే జరగదు. అట్లాగే వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య రకరకాల సమస్యలతో కొన్ని రోజులు ఎడబాట్లు జరగటము, ఉద్యోగం రాకపోగా అలసత్వం కలగటము. కొంతమంది అయితే అమ్మ కుజుడు రాహువు గనక సరైన స్థానాల్లో జాతకాల్లో లేకపోతే ఆత్మహత్య ప్రేరిత ఆలోచనలు కూడా కలుగుతాయమ్మ వీళ్ళకి. అది చాలా ఉండే జాతకాలు చూస్తూ ఉంటే కొన్ని మంది జాతకాలు అవి యాక్టివేట్ అవుతూ ఉన్నప్పుడు ఈ గోచారం ఇప్పుడు ట్రాన్సిస్ట్లో ఇలాంటి యోగం కలిగినప్పుడు అది దోషంగా పరిణమిస్తుంది. కాబట్టి ఆ దోష పరిహారార్థమై వాళ్ళు కొన్ని పూజలు చేసుకోవాలి వారి జన్మ జాతకరీత్యా. లేకపోతే మా పీఠం తరపున నేను ఈ మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు కుజరాహువులు కుంభరాశిలో కలిసి ఉంటారు. కాబట్టి మకర రాశి, కుంభరాశి, మీనరాశి, అట్లాగే మనకి కర్కాటకము, సింహము, తుల, వృశ్చికము, ఈ రాశుల వారి కోసమని కుజరాహు కేతు దోష పరిహారార్థమై ఎవరికైతే సంతానము, వివాహము, కుజదోషాలు తొలగిపోయి కాలసర్ప దోషాలు జాతకంలో ఉంటే అవి తొలగిపోవటానికి ఇప్పుడు కూడా వీరికి దీనివల్ల ఎన్నో రకాల ప్రమాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రమాదాల గురించి చర్చించుకుంటే రకరకాల
నెగిటివ్ భావనలు వస్తాయి కాబట్టి నేను ఇంకింత మించి ఎక్కువ చెప్పను. ఓకే. దీని పరిహారార్థమై పీఠంలో నేనే స్వయంగా కూర్చొని ప్రతిరోజు ఈ కుజ రాహు కేతువులకి జపము, వీరికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి సర్పసూక్త జపము చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సర్పసూక్త జపము అంటే ఈ గ్రహాలను జపిస్తూ, ఆ మంత్రాలు ఉంటాయమ్మ, వేద మంత్రాలు జపిస్తూ వీళ్ళ యొక్క శక్తి ఎక్కువ కాకుండా అణచివేయటానికి నాగేంద్ర స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరికి సంబంధించినటువంటి సర్పసూక్త జపం అని ఉంటుంది. అది రోజుకి ఒక 6 సార్లు చేస్తూ కేతువు యొక్క దోష పరిహారార్థమై గణపతి సూక్తాన్ని, అట్లాగే రాహువు యొక్క దోష పరిహారార్థమై దుర్గా సూక్తము, అంటే ఈ 3 సూక్తాలని కూడా వాటి సంఖ్యల ప్రకారము ఆచరిస్తూ ఈ 33 రోజులు 32 రోజులు చేయటం నా విధి. ఎన్ని రోజులు ఉంటుందంటారు ఈ ఎఫెక్ట్? ఇది దాదాపుగా ఏప్రిల్ 3 వరకు ఉంటుందమ్మా. చెప్పా కదా 30-32 రోజులు ఉంటుంది. పూజ కార్యక్రమాలు ఎన్ని రోజులు? 32 రోజులు నేను చేస్తున్నాను. 32 మరి కుజరాహులు అక్కడే ఉన్నారు కదమ్మా. ఈ రాశుల వాళ్ళందరికీ ఇవి చెప్పుకుంటూ పోతే ఏంటంటే గంటన్నర స్టోరీ అవుతుంది ఇది. అందుకని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు జన్మజాతకంలో ఎవరైతే రకరకాల కోర్టు కేసులు, అన్నదమ్ముల సంబంధించిన ఆస్తి గొడవలు కానీ, ఓ పట్టాన దొరికిన వాళ్ళు, లేకపోతే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న వాళ్ళు కానివ్వండి, ఎక్కువగా పడటము, ఎముకలు ఎరగటము, దెబ్బలు తగలటము, లేకపోతే కొంతమంది జాతకరీత్యా ఎప్పుడు శస్త్రచికిత్సలు జరుగుతూ ఉంటాయి. ఏం చిన్న దెబ్బ తగిలినా కొంతమందికి రక్తం ఆగదు, రక్తం పారుతూనే ఉంటుంది. అంటే రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో వారు, అట్లాగే విపరీతమైనటువంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. కొంతమందిని ఊరిని మోసం చేస్తూ ఉంటారు, ఆ మోసపడేటటువంటి వారు. అట్లాగే ప్రయాణాలలో ఎప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి ప్రమాదాలు జరగటము, దానికి డబ్బు ఖర్చు పెట్టడము, ముఖ్యంగా ఊరినే అతి ఆవేశంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలే. ఆవేశానికి కారకుడే కుజుడు కదమ్మా. ఈయన రాహుతో కలిసేసరికి ఏమవుతుందంటే వికృతమైనటువంటి బాధలు వస్తాయి. అందుకనే మేషరాశి, వృశ్చిక రాశి, ఈ 2 రాశుల వారు కూడా కంపల్సరీ చేసుకోవాలి, అధిపతి కుజుడు కాబట్టి. అట్లాగే మృగశిరా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, ఈ 3 నక్షత్రాలకు అధిపతి కుజుడు. అట్లాగే సర్ప నక్షత్రాలను ఉన్నాయి మనకి, అశ్విని, మఖ, మూలా నక్షత్రము, కేతు నక్షత్రాలు. రాహు నక్షత్రాలు మనకి ఆశ్లేషణము సర్ప నక్షత్రం అవుతుంది. ఆరుద్ర, స్వాతి మరియు శతభిష నక్షత్రము, ముఖ్యంగా ఈ నక్షత్రాలు సర్ప నక్షత్రమైనటువంటి ఆశ్లేష. తప్పకుండా ఈ నక్షత్రాల వారు, ఈ రాశుల వారు, ఇందాక చెప్పినటువంటి రాశుల వారు ఎవరైతే ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ పూజాధికాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయటం చాలా విశేషమైనటువంటి ధర్మంగా వారు భావించగలిగితే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీని తర్వాత వారికి హోమం చేసి ఆ హోమ భస్మ ప్రసాదము, ఈ 32 రోజులు నేను చేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ పూజ అభిషేకం ఏదైతే ఉంటుందో దానికి తగినటువంటి ప్రతిమ వారికి ప్రసాదంగా నేను ఇవ్వదలుచుకున్నానమ్మా. దానివలన వారు నిత్యము మళ్ళీ వాళ్ళు చేసుకోవాలి. నేను ఇచ్చాను కదా ఇంట్లో బొమ్మలా పెడితే కాదు, దానికి సంబంధించిన మంత్రం వారికి చెప్తాను, తప్పనిసరిగా వారు చేసుకోవాలి. ఈ పూజ నేను ఇక్కడ చేసినంతసేపు వాళ్ళు కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వారు కూడా నేను చెప్పినటువంటి స్తోత్రము, ఒక మంత్రము చెప్తాను, దానికి సంబంధించిన పూజ చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఉంటుంది. ఇదేదో వ్యాపారపరమైనటువంటి ధోరణితో కాకుండా సుభిక్షంగా ఉండటానికి ఎంతోమంది మరి జాతకరీత్యా నా దగ్గరికి వస్తారు కాబట్టి, ఆ ఇబ్బందులు చూస్తున్న వాడిని కాబట్టి, ఆ మంత్రబలం కూడా నాకు భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి వారి యొక్క శ్రేయస్సు కోసము ఆ ఖర్చుల నిమిత్తం కొంతవరకు నేను పెట్టుకొని అందరికీ శ్రేయోభిలాషిగా చేయడానికి నిశ్చయించుకున్నాను. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా నాతో సంప్రదించి వారి గోత్రము, పేరు, వారి నక్షత్రము ఇచ్చి, ఇదేదో కుటుంబపరంగా చేసేది కాదమ్మా. శివుడికి చేసే అభిషేకమును, అమ్మవారికి చేసే కుంకుమార్చన కాదు. ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో, ఎవరైతే ఈ నక్షత్రాలు ఉన్నారో, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాత్రమే సంప్రదించండి. భయంతోనూ చేస్తే మనకి మంచి జరుగుతుంది అని కాదు, మంచి జరగాలనే ఉద్దేశంతోనే నాతో సంప్రదించండి. నేనుగా చేసేటటువంటి పూజలో 10 మందికి చేసి వారికి లాభాన్ని, శ్రేయస్సుని కల్పించడానికి మాత్రమే నేను ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. కాబట్టి పీఠం తరపున ఎవరైనా ఉంటే సంప్రదించండి. తదుపరి ఏప్రిల్ 3 నుంచి కూడా మళ్ళీ మే 10 వరకు కూడా మనకి కుజుడు శనితో కలుస్తాడు. అప్పుడు ఆ కుజ శనుల యొక్క ప్రభావం కూడా ఈ రాశుల వారికే చాలా ఘోరమైనటువంటి, దాంట్లో కొన్ని రాశులు కూడా కలుస్తాయి. కన్యా రాశి, మేషరాశి, అట్లాగే ధనుస్సు రాశి, అది మళ్ళీ ఆ రాశులు వేరే మారిపోతాయి. కాబట్టి ఆ రాశుల వారి కోసమని కుజశనుల యొక్క ప్రభావం కోసం అని చెప్పి మనం వేరే వీడియో తీద్దాము. దానికి హనుమంతుడికి సంబంధించినటువంటి మంజు సూక్త జపము చేస్తున్నాను.
కుజశనులకు జపం చేస్తూ. కాబట్టి ఇప్పటివరకు అయితే కనుక ఏప్రిల్ 3 వరకు ఇది చేసి చివరిలో ఏప్రిల్ 2-3 తారీఖుల్లో ఈ స్వామివారికి సంబంధించిన సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేసి ఆ రక్షణ వారికి అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. చూసారు కదా, ఎవరైతే గురుగారి ద్వారా పూజా కార్యక్రమాలు చేయించుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా గురుగారి ద్వారా మీ జాతకం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.